ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 34 వచనం నుండి 37 వచనం వరకు. నేను మీతో చెప్పుచున్నదేమనగా, ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడను ఒట్టు పెట్టుకొనవద్దు. ఒక వెంట్రుకైనను తెలుపు గాని నలుపు గాని నీవు చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటిని మించినది దుష్టుడి నుండి పుట్టినది. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్యే స్వయంగా ఈ మాటలు మనకు చెప్పుచున్నారు. మనం భక్తి గలవారమని చెప్పుకుంటూ ఆ భక్తికి అర్థం లేకుండా జీవించకూడదు. నిజదేవుడు సత్యస్వరూపి. మన సత్యాన్ని ప్రేమించాలి, సత్యాన్నే పలకాలి. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అలా చేయని వారు గొప్ప ఆపదలో ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో దేవుడు అబద్ధాలు ఆడువారిని సైతాన్ పిల్లలు అంటున్నాడు. అబద్ధాలు ఆడేవారితో యేసయ్య అంటున్నాడు, మీరు సైతాన్ పిల్లలు. వాడు అబద్ధాలు సృష్టించేవాడు. వాడి స్వభావము అబద్ధాలు ఆడటం, అబద్ధాలు నిజమని నమ్మించడం, అవసరమైతే ప్రమాణం చేయించటం. ప్రియులారా, సైతాను మనిషి చేత అబద్ధాలు చెప్పించటమే కాదు, ప్రమాణాలు చేయిస్తాడు. మనము ప్రమాణం చేయటానికి ఆకాశం సంబంధించినవి దేవుడివి, భూమి సంబంధించినవి దేవుడివి. మనము దేవుడి వారము. కొంతమంది తమ పిల్లలపై ప్రమాణాలు చేస్తారు. వారి పిల్లలు దేవుని సంబంధులు. అసలు మన సొంతం అంటూ ఏమీ లేదు, అంతా దేవుని సొత్తే. మరి అప్పుడు నీవు అబద్ధం ఆడి జనులు నమ్మించడానికి ఒట్టనే మాటతో సైతాన్ రాజ్యాన్ని మీ మధ్యకు ఆహ్వానిస్తున్నారు. అబద్ధాలు ఆడేవారిని సైతాను నా పిల్లలు, నా హక్కు అంటున్నాడు. ప్రమాణం చేయించి చిక్కించుకుంటాడు. సైతాన్ యొక్క రాజ్యంలో ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, వేదన, దిగులు, చింత, కన్నీటి సమస్యలు, ఇంకా నరకానికి వెళ్లకుండానే నరక యాతన పడడం. ప్రియులారా, ప్రమాణంలో మన కంటికి కనబడని పెద్ద ప్రమాదం దాగి ఉంది అని యేసయ్య చెప్పుచున్నాడు. అందుకే ఇది నిజమైన అబద్ధమైన ప్రమాణము చేయవద్దు అని చెప్పుచున్నాడు. ఒకవేళ అబద్ధం చెప్పిన కొంతకాలం తర్వాత మనస్సాక్షి గద్దించినప్పుడు నేను తప్పు చేశాను, అబద్ధం చెప్పానని పశ్చాత్తాపడితే ఒకవేళ అబద్ధానికి క్షమాపణ కలగవచ్చు. ఆ అబద్ధానికి ముద్ర ప్రమాణం. ఆ ముద్ర వేయించి సైతాను వాడి ఆ ముద్ర తీయటానికి ఒప్పుకోడు. ఎందుకంటే దానికి జనకుడు, సృష్టికర్త వాడే కాబట్టి. మనకి తెలివి వచ్చాక తప్పించుకోలేము. అందుకే మన మంచికే ప్రమాణము చేయవద్దని ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. ప్రియులారా, ఇప్పటికే మన జీవితాలలో పరిస్థితులు తప్పించుకోవడానికి ఎన్నో అబద్ధాలు పలికి ఉండుంటాము. దయతో దేవుడు మనల్ని క్షమించునుగాక. వాక్యం వెల్లడి అవ్వటంతోడే వెలుగు కలుగును. ఇప్పటి వరకు ఈ వాక్యం తెలియక పాపము చేసిన వారందరికీ దేవుడు క్షమించునుగాక. ఇప్పుడు వెనువెంటనే వెలుగు కలుగునుగాక. ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యేసయ్య అనేకమైన అపవాది ముద్రలపై అధికారం పొంది ఉన్నారు. ప్రియులారా, మీరు మీ పిల్లలపై, మీ భార్యలపై, మీ భర్తలపై, చదువులపై ఏ విధంగా ఒట్టు పెట్టుకుని ఉన్నారో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడే యేసయ్యని వేడుకోండి. వారిని దుష్టుడి నుండి విడిపించడానికి ఆయన సమీపంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఈరోజే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. అన్ని సైతాను ముద్రను తొలగించును. యేసయ్యను అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను విడిపించునుగాక. ఆయన రాకడికి, రాజ్యానికి మిమ్మల్ని, మీ బిడ్డల్ని సిద్ధపరచునుగాక. దేవుని సువార్త సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యు ఆల్.